హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ క్యాంపస్. యూపీఎస్సీ సీసాట్ ఈ పేపర్ రాసిన వాళ్ళకి కానీ విన్న వాళ్ళకి కానీ ఒక హెసిటేషన్ అండ్ అన్సర్టెనిటీ ఉంటుంది. ఎందుకు? ప్రిలిమ్స్ అనగానే మనకి జిఎస్ పేపరే గుర్తొస్తుంది. సీసాట్ అంతగా పట్టించుకోము. ఆ క్వాలిఫైయింగ్ పేపర్లే 33% మార్క్స్ వస్తే చాలు, 27 out of 80 క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తే చాలు అని అనుకుంటాం. కానీ సీసాటే చాలా మందిని యూపీఎస్సీలో నెక్స్ట్ స్టెప్ వెళ్లకుండా ఆపేస్తుంది. ఇవి కొన్ని టాపర్స్ ఆన్సర్ షీట్స్. ఆ ఇయర్ వాళ్ళు ప్రిలిమ్స్ పేపర్ 1 క్వాలిఫై చేసిన పేపర్ 2లో మాత్రం క్వాలిఫై కాక ఆగిపోయారు. దిస్ ఈస్ ద కేస్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. వీడెవడ్రా బాబు సీసాట్ గురించి మాట్లాడతాడు అనుకోపోతే, నా పేరు వేణుగోపాల్. నేను ఐఐటి ఖరగ్పూర్ బీటెక్ పాస్అవుట్ని. సీసాట్ లాస్ట్ 3 times రాసి మంచి మార్క్స్తో క్వాలిఫై అయ్యాను. అండ్ సీసాట్ ప్యాటర్న్ అండ్ పేపర్ బాగా అండర్స్టాండ్ చేసుకున్నాను. మన తెలుగు వాళ్ళ కోసం సీసాట్లో ఉన్న గురించి భయాలు తీసేసి క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాం. లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి సీసాట్ని అటెంప్ట్ చేసే స్ట్రాటజీ అండ్ ఒక ఎక్సైటింగ్ సర్ప్రైజ్ ఆఫర్ ఉంది. చివరి దాకుంటే మీకు సీసాట్ గేమ్ మొత్తం అర్థమైపోతుంది. సీసాట్ మీద కామన్ పర్సెప్షన్ ఏంటి? ఫస్ట్లో ఎవరు సీసాట్ అంత సీరియస్గా తీసుకోరు. లాస్ట్ ఒక 15-20 days మొత్తం కూర్చొని ఫార్ములాస్ అన్ని బట్టి కొట్టేసి ఎగ్జామ్లో కుమ్మేద్దాం అనుకుంటారు. కానీ ప్రీబైక్యూ క్వశ్చన్స్ అంత ఈజీగా రావట్లా. ప్యాటర్న్ మీరు చూస్తే క్వశ్చన్స్ ట్రిక్కీ అవుతున్నాయి. మీరు పట్టుకుని ఉన్న ఫార్ములాస్ ఎక్కడా ఉపయోగపడవు. ఫార్ములాస్తో సీసాట్ పేపర్ మొత్తం సాల్వ్ చేయలేరు. ఇంకా లాస్ట్ మినిట్లో షార్ట్ కట్స్ అన్ని ఎత్తుక్కొని దానివల్ల స్ట్రెస్, యాంగ్జైటీ, తొక్క తోటకొని ఎగ్జామ్ మొత్తం పాడు చేసుకొని వస్తారు. ఇంత కష్టపడి మొత్తం చేసి ఎఫర్ట్స్ అన్ని హార్డ్ వర్క్ పెట్టి ఆ ఒక్క సీసాట్ వల్ల ఇయర్ ఆగిపోతే చాలా బాధగా ఉంటుంది. అసలు సీసాట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు జనాలు? ఫస్ట్ థింగ్, అండర్ ఎస్టిమేషన్ చేస్తున్నాం సీసాట్ని. మన మాక్సిమం 10th సిలబస్సే కదా, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఇంకా రీజనింగ్, లాజికల్ రీజనింగ్, పజిల్స్ ఇవన్నీ నేను చేసేస్తా, కుమ్మేస్తా అనుకుంటారు. కానీ ప్యాటర్న్ అలా లేదు. యూపీఎస్సీ వాళ్ళంతా తల పండిపోయి ఉన్నారు. వాళ్ళకి తెలిసింది సింపుల్ పేపరే 33 మార్క్స్ వస్తే చాలు అని. కానీ అందరికి వచ్చేస్తున్నాయి, రావట్లేదు. ఎందుకంటే పేపర్ని చాలా ట్రిక్కీ చేస్తున్నారు. తక్కువ అంచనా వేసుకొని వెళ్తే సీసాట్ క్వాలిఫై అవ్వలేరు. సెకండ్ థింగ్, ప్రాక్టీస్ ఉండదు. టైం, స్పీడ్, డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి ఫార్ములాస్ మనకు తెలుసు, కానీ ఎగ్జామ్లో సాల్వ్ చేయగలం ఫార్ములాస్తో చేయలేరు. దానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్తో పాటు సాల్వ్ చేస్తే మీకు తొందరగా అయిపోయింది. ఆ ప్రాక్టీస్ ఉండదు. ఆ ప్రాక్టీస్ లేక ఏమవుద్దంటే ఎగ్జామ్లో ఒక 4-5 క్వశ్చన్లు చేస్తారు, మిగిలిన పేపర్ మొత్తం చేయడానికి సరిపోదు. నెక్స్ట్, స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. చూసిన ప్రతి క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే మీరు సగం పేపర్ కూడా రీచ్ అవ్వలేరు. కొన్ని క్వశ్చన్స్ వదిలేయాలి, కొన్ని క్వశ్చన్స్ చేయాలి, కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ రీరౌండ్ వచ్చి చేయాలి. అసలు డీటెయిల్ స్ట్రాటజీ ఎలా చేయాలనేది నేను వీడియో చివరిలో చెప్తాను మీకు. ఇంకొంతమంది బ్లండర్స్ చేస్తారు ఎగ్జామ్ రోజు. ఆ పేపర్ 1 వచ్చేగానే ఆ ఫ్రెండ్ ఎవడో ఒకడు దొరుకుతాడు ఎగ్జామ్ హాల్లో, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంట్రా, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏంట్రా అని చెప్పి ఓకే గూగుల్లో ఓపెన్ చేసి, ఫోన్ ఓపెన్ చేసి పేపర్ 1 కీ చెక్ చేసుకోవడం. ఇలా కొన్ని బ్లండర్స్ ఆఫ్ ద ఎగ్జామ్ డే ఉన్నాయి. ఎగ్జామ్ ఉన్నప్పుడు నేను మళ్ళీ ఎలాగో ఇవన్నీ క్లియర్గా చెప్తాను. సో సొల్యూషన్ ఏంటి దీనికి? స్మార్ట్ స్ట్రాటజీ కావాలి సీసాట్కి. స్మార్ట్ స్ట్రాటజీ మనం చివరిలో చెప్తాను నేను మీకు ఏంటనేది. ఫస్ట్ సీసాట్ అండర్స్టాండ్ చేసుకుందాం. సిలబస్. సీసాట్లో మేజర్గా 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే మీకు టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్, రేషియోస్, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్ ఇలాంటివి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ అంటే కొన్ని పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ ఇలాంటివి. నెక్స్ట్ కాంప్రహెన్షన్. ఇందులో ఒక ప్యాసేజ్ ఇచ్చేస్తారు. ప్యాసేజ్ నుంచి క్రక్స్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి, సెంట్రల్ థీమ్ ఏంటి, ఈ ప్యాసేజ్ నుంచి ఏం ఇన్ఫరెన్స్ చేయొచ్చు, ఇలాంటివి ఆప్షన్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. సిలబస్ ప్యాటర్న్ అనాలిసిస్ చేస్తే లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి, మ్యాథ్స్ నుంచి ఇలా వస్తున్నాయి క్వశ్చన్స్, కాంప్రహెన్షన్ నుంచి ఇలాగా, రీజనింగ్ నుంచి నిన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. యావరేజ్ తీస్తే మ్యాథ్స్ అండ్ బేసిక్ న్యూమరీసీ మీద 45% పేపర్ వస్తుంది. రఫ్లీ 35 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ నుంచి 18, కాంప్రహెన్షన్లో 27 క్వశ్చన్స్, 35%. ఏముందిలే, ఇంకా మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ నేను చేసేస్తాను, ఎగ్జామ్ క్లియర్ చేసేస్తారు అనుకుంటారు కొంతమంది. కొంతమంది ఇంగ్లీష్ బాగా స్ట్రాంగ్ ఉంటారు, ఈ 2 చేసేస్తా నేను, ఇది వదిలేయచ్చు అనుకుంటారు. కానీ ఆ పద్ధతి వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే 80 క్వశ్చన్స్ పేపర్లో మీకు 40 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, ఒక 10 క్వశ్చన్స్ సాల్వబుల్గా ఉంటాయి, ఒక 20 క్వశ్చన్స్ టు 30 క్వశ్చన్స్ ఏమో టఫ్గా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ యాక్చువల్లీ వదిలేయడమే బెటర్ మనకి. ఒక ఇయర్ ఇందులో మ్యాథ్స్లో చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక ఇయర్ రీజనింగ్లో ఉంటుంది, ఒక ఇయర్ కాంప్రహెన్షన్లో ఉంటాయి. సో మీరు అన్నిటిని హోలిస్టిక్గా చేసుకుంటే ఈ 40-50 క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసేస్తారు. సో 40-50 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం అంటే ఏమిటి అనుకుంటున్నారా? 40 క్వశ్చన్స్, దీని నుంచి మీరు +2.5 కాబట్టి 100 మార్క్స్ వస్తాయి.
సరే ఇంకో 10 కూడా ఆన్సర్ చేస్తారు. సరే వరస్ట్ సినారిలో నెగిటివ్ మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం, 100% యాక్యురసీ ఉంటుంది. ఈ 40 నుంచి 100 మార్క్స్, ఈ 10 నుంచి -8.3 మార్క్స్, 90+ మార్క్స్ ఉంటారు. 90+ మార్క్స్ కూడా ఊరికే వచ్చేవు. దానికి మీరు ఒక స్మార్ట్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, ప్రిపరేషన్ అప్పుడు, ప్రాక్టీస్ అప్పుడు, అనాలిసిస్ అప్పుడు. ఫస్ట్ స్వాట్ టెస్ట్. స్వాట్ టెస్ట్ అంటే ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక 1 ఇయర్ పేపర్ తీసుకోండి. ఆ పేపర్ని బ్లైండ్గా సాల్వ్ చేయండి. మొత్తం పేపర్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేశాక మ్యాథ్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ చేశారు, అలాగే లాజికల్ రీజనింగ్ నుంచి ఎన్ని క్వశ్చన్ చేశారు, కాంప్రిహెన్షన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ చేశారని తెలిసిపోతుంది. దీంట్లో మీ స్ట్రెంగ్త్ ఏంటి ఐడెంటిఫై చేయండి. మీరు మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉన్నారా, ఆర్సీలో స్ట్రాంగ్గా ఉన్నారా, లాజికల్ రీజనింగ్లో స్ట్రాంగ్గా ఉన్నారా తెలిసిద్ది. అలాగే వీక్ ఏరియాస్ ఏంటి అనేది తెలిసిద్ది అనమాట. వీక్ ఏరియాస్ తెలిసిన తర్వాత మీరు అలాగే ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తెలిసిద్ది. లెట్స్ సే టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఉంది, అది మీకు ఎలా చేయాలో తెలుసు, కానీ టైం సరిపోదా. దీన్ని ఏంటి, ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనుకోవాలి. ఇలాగా మీరు ఫస్ట్ మీ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ, ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి. స్ట్రాటజీ ఎవరి దాళ్ళకి సపరేట్గా ఉంటుంది, ఒక స్ట్రాటజీ అందరికీ వర్క్ కాదు. మీరు మ్యాథ్స్ వీకా, ఆర్సీ వీకా, దాన్ని బట్టి చేసుకోవాలి. ఇంకా 1-2 అవర్స్ పోస్ట్ అగ్లీ ఫ్రాగ్ అని చెప్పాను. రోజు సీసాట్ చేయాలి. ఒక వారం రోజులు కూర్చొని సీసాట్ చేసేస్తానంటే అవ్వదు. బేసిక్గా స్పీడ్ అండ్ మీకు ప్యాటర్న్ అర్థం కాదు. పాస్ట్ అగ్లీ ఫ్రాగ్ ఏంటంటే, మీరు జిఎస్ ఆ రోజు చదివి ఒక 6 అవర్స్ 7 అవర్స్ అయిన తర్వాత చిరాకు వచ్చేసింది ఆటోమేటిక్గా. తర్వాత ఆ టైంలో జస్ట్ ఒక చేంజ్ ఓవర్కి 1-2 అవర్స్ సీసాట్ చేయండి డైలీ. ఎన్ని రోజులు చేయాలి? ఒక 2 నెలలు, ఒక 50 రోజులు చేస్తే చాలు, మొత్తం సీసాట్ కవర్ అయిపోతుంది. ఏం చేయాలి? ఇప్పుడు వీక్ ఏరియాకి రోజు 2 అవర్స్, 2.5 అవర్స్ పెట్టుకోండి. మీ స్ట్రాంగ్ ఏరియా ఉన్నప్పుడు గంటన్నర పెట్టుకోండి చాలు. నెక్స్ట్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక స్టాండర్డ్ సోర్స్ నుంచి మొత్తం కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా నేర్చుకోండి. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారు? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్? హ్యూజ్ రిపిటేషన్ ఉంటుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో. ప్రతి ఇయర్ ఎంత కాదన్నా 10-11 క్వశ్చన్స్ అదే కాన్సెప్ట్ రిపీట్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఈ క్వశ్చన్ ఉంది, 0 ఇస్ రిటర్న్ యాజ్ దిస్ అని. నెక్స్ట్ ఇయర్ అదే క్వశ్చన్, మ్యాథ్స్ ఇస్ రిటర్న్ యాజ్ సో అండ్ సో అన్నాడు. ఈ లాజిక్ మీరు నేర్చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ప్రాక్టీస్ చేస్తే ఆ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. అలాగే క్యూబ్ ఒక క్వశ్చన్ చూడండి, ఎలా అరేంజ్ చేయొచ్చు అని చెప్పి అడిగాడు. మళ్ళీ అదే క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ అని చెప్పి మార్చాడు, అంతే. అలా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎంత కాదన్నా 10-11 క్వశ్చన్స్ అదే మోడల్లో రిపీట్ అవుతాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకున్నాక దేనికి దానికి చిన్న లాజికల్ ఫార్ములా షీట్స్ రాసుకోండి. అన్నిటికీ ఫార్ములాస్ కాదు, కొన్ని బేసిక్స్ వాటికి ఫార్ములాస్ అండ్ లాజిక్ ఎలా సాల్వ్ చేయాలో ఒక షీట్ రాసుకోండి. గట్టిగా చేస్తే ఇది ఒక 4-5 పేజెస్ అవుతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్? మీరు ఎగ్జామ్ రోజు పేపర్ 1 అయిపోయాక పేపర్ 2 ముందు మీకు మంచి టైం దొరికింది. లంచ్ చేసాక ఒక గంట ఇది రివైజ్ చేసుకుంటే అలా టక్కన వచ్చేస్తారు. ఒక 2 క్వశ్చన్స్ కూడా చేశారంటే బ్రెయిన్ ఆ మోడ్లోకి వచ్చేసింది. అండ్ మీకు రివిజన్ చేసుకోవడానికి కూడా ఇదే పనికి వస్తుంది. సో దేనికి దానికి ప్రయారిటీ ఇచ్చుకొని మీ వీక్ ఏరియాస్ బట్టి, స్ట్రాంగ్ ఏరియాస్ బట్టి షీట్ తయారు చేసుకోవాలి. సో మ్యాథ్స్ అండ్ బేసిక్ న్యూమరీస్కి ఏంటి, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలు. దాని మీద షార్ట్ నోట్స్, ఈచ్ డీటెయిల్ టాపిక్ మీద షార్ట్స్ నోట్ తీసుకుంటారు అండ్ ట్రెండ్ అనాలిసిస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబిలిటీ, పర్మిటేషన్, కాంబినేషన్లో టఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటికి చీట్ షీట్ లాగా రాసుకోవాలి. అన్నిటికీ ఫార్ములాస్ అవసరంలా, జస్ట్ నేను మీకు అసలు సింపుల్గా లాజిక్ ఎలా చేయాలో కొన్ని క్వశ్చన్స్ చేసి చూపిస్తాను. ఇది 2023లోని క్వశ్చన్ చూడండి. ఇఫ్ టుడే ఇస్ సండే, వాట్ డే ఇస్ ఎగ్జాక్ట్లీ 10⁻10th డే అని అడిగాడు. సో ఇక్కడ నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్ మిక్స్ అవుతుంది, క్యాలెండర్స్ ప్రాబ్లము మిక్స్ అవుతుంది. సో మనకి మ్యాథ్స్లో కాన్సెప్ట్ ఏంటి, క్యాలెండర్స్లో కాన్సెప్ట్ ఏంటి, 7తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏదైతే వస్తుందో అదే డే మనం కౌంట్ చేసుకుంటామని చెప్పి క్యాలెండర్స్లో కాన్సెప్ట్. ఇందులో కాన్సెప్ట్ ఏంటి, రిమైండర్ 7తో డివైడ్ చేసుకున్నాక వచ్చిన రిమైండర్ కావాలి. ఇక 10⁻10th డే అన్నాడు. 10⁻10th డే రిమైండర్ తెలుసుకుంటే చాలు కదా మనం. సో 10⁻10/7 ఇదే కదా మనకు కావాల్సింది. మనకి బైనామియల్ థీరంలో ఒక థింగ్ ఉంది, అది మీకు బైనామియల్ థీరం తెలిస్తే కనుక తెలిసిపోతుంది. ఇలా రాసుకోవచ్చు దీన్ని. ఇలా రాసుకున్నప్పుడు ఇది 3/10/7 అని చెప్పి రాసేసుకోవచ్చు, బైనామియల్ థీరం చెప్పింది. ఈ 3/10ని నేను ఏం రాస్తాను, 9/5 అని రాసుకుంటాను. సేమ్ థింగ్ కదా, 3 పవర్ కదా. దీన్ని మళ్ళీ బైనామియల్ థీరంతో ఏం రాస్తాను, 7 + 2/5/7. ఇది ఎలాగా, 2/5 మళ్ళీ 2/5/7 అనుకోవచ్చు కదా, అంటే 32. 32/7 ఎంత అవుతుంది, రిమైండర్ 28 కాబట్టి 4 అవుతుంది. 4 రిమైండర్ వస్తే థింగ్ ఏంటి, సండే తర్వాత
మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. 1, 2, 3, 4. సో థర్స్డే ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడగానే భయపడిపోయి అమ్మో ఏంటి క్వశ్చన్ అనుకొని ఫార్ములాస్ పెట్టుకుని ఏం చేస్తారు? లాజిక్తో అండర్స్టాండ్ చేసుకుంటే చాలు. ఇది ఈ కాన్సెప్ట్. 2 కాన్సెప్ట్స్ మీరు నేర్చుకున్నారు, లెస్ దాన్ 1 minute లో అయిపోయింది. క్వశ్చన్ చూడడానికి చాలా కాంప్లెక్స్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, అసలు చూడగానే వదిలేయాలనిపిస్తుంది, చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. ఏ ప్రిన్సిపల్ పి బికమ్స్ క్యూ, ప్రిన్సిపల్ పి క్యూ అయిందంట వెన్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అంటే ఒక హాఫ్ ఇయర్ సమ్ అమౌంట్ అయింది, క్యూ డాష్ అనుకుందాం. హాఫ్ ఇయర్ ఇంకో అమౌంట్ అయింది. ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ రేట్తో? 6% ఇంట్రెస్ట్ రేట్తో ఒక అమౌంట్ అయింది సగం ఇయర్కి, ఇంకో 6% ఇంట్రెస్ట్ రేట్తో సగం అయింది. చూడండి, పి బికమ్స్ క్యూ వెన్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ విత్ 6% annual interest rate. If same principal B, P becomes Q in 1 year with S percentage of interest rate, కొన్ని కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్స్ అనేది? సో క్వశ్చన్ ఏమంటున్నాడు? పి క్యూ అయిందంట, హాఫ్ ఇయర్లీ 6%తో కాంపౌండింగ్. పి ఎస్ పర్సెంటేజ్తో క్యూ అయిందంట. ఈ క్వశ్చన్ చూడగానే ఏం ఫార్ములా అప్లై చేస్తారు మీరు? దీనికి ఏం లాజిక్ అప్లై చేస్తారు? కానీ చాలా సింపుల్. ఎలాగా చెప్తాను చూడండి. పిని 100 అనుకుంటా నేను, ఓకేనా? సో ఆర్ని 10% అనుకుంటా. సగం ఇయర్కి ఏమైంది? ఇది 110 రూపీస్ అవుతుంది, అంతే కదా? ఆర్ 10 అనుకుంటే మళ్ళీ 10% ఇంట్రెస్ట్ రేట్తో పెరిగిద్ది, అంటే ఎంత అవుతుంది? 121 అవుతుంది. ప్లస్ 11 యాడ్ చేసుకోవాలి, ఇక్కడ ప్లస్ 10 యాడ్ చేసుకోవాలి, 10%. అంటే ఇది 121 రూపీస్ అయింది ఆర్ 10 అనుకున్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఎస్తో ఏదో ఒక వాల్యూ అనుకోమన్నాడు. టీ క్యూ అయింది అన్నాడు. ఇప్పుడు ఏంటి? 100 121 అయింది 1 ఇయర్లో. ఎంత పర్సెంటేజ్తో అయింది? 21% ఉంటే కరెక్ట్గా 100 121 అయింది. అంటే దీన్ని బట్టి ఏంటి? ఆర్ 10 ఎస్ 21. కండిషన్స్ ఏమి ఇచ్చాడు? ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎస్. ఇక్కడ మనకి ఆర్ ఈజ్ లెస్ దాన్ ఎస్. లెస్ దాన్ 1 minute సాల్వ్ అయిపోయిందా? క్వశ్చన్ ఎంత కష్టంగా కనపడితే అంత ఈజీగా ఉంటుంది. సో ఇలాంటి లాజిక్స్ మీరు నేర్చుకోవాలి. కాన్సెప్ట్ లెర్నింగ్ అంటే ఏదో ఫార్ములా బట్టి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఉంటుంది టీ ప్లస్ అనే ఒక పెద్ద ఫార్ములా, అదేసి అప్లై చేసి చేస్తారా మీరు? చేస్తే 5-10 నిమిషాలు దీనికే అయిపోతుంది. క్వశ్చన్ని లాజికల్గా చేయడం నేర్చుకోవాలి. అలాగే అసలు కాంప్రిహెన్షన్స్ నుంచి 55+ మార్క్స్ తెచ్చేసుకోవచ్చు ఈజీగా. కాంప్రిహెన్షన్ మీద ఎలా చేయాలి? అసలు క్వశ్చన్ చూడగానే మొత్తం పారా చదవకుండా అసలు ఆప్షన్స్ క్వశ్చన్ని చదివే సగం ఆన్సర్ డిడక్ట్ అయిపోతుంది. 2 ఆప్షన్స్ అసలు ఆప్షన్స్ చదివే ఎలిమినేట్ అయిపోతాయి. కాంప్రిహెన్షన్ మీద ఎలా చేయాలి అనేది డీటెయిల్ వీడియోలో నేను తీస్తాను ఒకటి, ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. ఫాలో అండి, కాంప్రిహెన్షన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో అదే లాజిక్లో రీజనింగ్లో కూడా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇందాక చూసారు కదా కొన్ని కాన్సెప్ట్స్ ఎలాగా లాజికల్ రీజనింగ్తో లాజికల్గా సాల్వ్ చేశాము, అలాగే అన్ని కాన్సెప్ట్స్ని చేయొచ్చు. సో ఇందాక నేను చెప్తాను ఎక్సైటింగ్ ఆఫర్ ఏంటంటే ఒక క్రాష్ కోర్స్. ఏంటి ఆ క్రాష్ కోర్స్? యూపీఎస్సి క్యాంపస్ మీకోసం ఒక 50 daysలో మొత్తం సీసాట్ కవర్ అయ్యేలాగా క్రాష్ కోర్స్ తెస్తుంది. అందులో ఆర్సీ కవర్ అయిపోతుంది, మ్యాథ్స్ కవర్ అయిపోతుంది, ఎల్ఆర్ కవర్ అయిపోతుంది. ఆగండి, అసలు క్రాష్ కోర్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి, తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ జిఎస్లో కింద మీద పడి నలిగిపోయి ప్యాటర్న్స్ అనాలిసిస్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకొని ఒక పద్ధతిగా ఫాలో అవుతా కష్టపడతా ఉంటారు. మళ్ళీ అదే సీసాట్ కూడా చేయడానికి మీకు అంత టైం ఉండదు, ఎనర్జీ ఉండదు. సో అవన్నీ ఇక్కడ క్రాష్ కోర్స్లో కవర్ అవుతాయి. ఫస్ట్ మెయిన్ ఫీచర్స్ ఏంటి? బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఫార్ములాస్ మెథడ్తో కాకుండా ఇందాక ఎలా అయితే లాజికల్గా సాల్వ్ చేసామో అలాగే అన్ని కాన్సెప్ట్స్కి లాజిక్స్ నేర్చుకోగానే బేసిక్స్ మీకు స్ట్రాంగ్ అయిపోతాయి. సో స్ట్రాంగ్ అయిపోయాక మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయాలి కదా. కాన్సెప్ట్ నేర్చుకొని వదిలేస్తే సీసాట్ ఎందుకు పనికిరాదు. మీరు కాన్సెప్ట్ని ప్రాక్టీస్ చేయాలి, దాని నుంచి స్పీడ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాను సీసాట్ది. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఏముంటుంది? సో ఆ టాపిక్ సంబంధించిన వీడియో లింక్స్ వస్తాయి మీకు. ఆ వీడియో లింక్స్లో ఫస్ట్ మీరు కాన్సెప్ట్స్ నేర్చేసుకుంటారు, అందులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాను నేను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ట్రెండ్ ఎలా, అదే ప్యాటర్న్ని అదే థీమ్ని పట్టుకొని క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను నేను. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి అదే మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఆ రోజు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్వి క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీ స్పీడ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది.
ఆ క్వశ్చన్స్తో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవి కూడా అసెస్మెంట్స్ అందులోనే చేసుకుంటా ఉంటాం. ఒక సండే రోజు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను నేను. సో ఒక సపోర్ట్ గ్రూప్ అనేది ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము. అలాగే 5 మాక్ టెస్ట్ ఉంటాయి. 5 మాక్ టెస్ట్ యూపీఎస్సీ స్టాండర్డ్ గానే ఉంటాయి. ఆ 5 మాక్ టెస్ట్ మీరు చేస్తే అసలు ఆ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ ముందు పేపర్ మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ కోర్స్ కాస్ట్ ఎంత? సినిమాలాగా రోజు ఒక గంట గంటన్నర చూస్తా పోతే మీకు కాన్సెప్ట్ అన్ని క్లారిటీ వచ్చేసిద్ది. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళిపోతారు. ప్రాక్టీస్ చేయకుండా మీరు వెళ్తే క్వశ్చన్స్ ప్యాటర్న్ ఇష్టం వచ్చినట్టు వస్తేనే మీరు బౌల్డ్ అయిపోతారు. ఆ క్వశ్చన్కి మనం బౌల్డ్ అవ్వకూడదు. విరాట్ కోహ్లీ లాగా మ్యాచ్ని సీసాట్ని క్లియర్గా కొట్టేద్దాం. సో కోర్స్ ఎలా జాయిన్ అవ్వాలి? కింద ఇక్కడ ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్కి కాల్ చేసేయండి. కాల్ లేదా వాట్సాప్ చేయండి నంబర్కి. అండ్ మా టీం మీకు రెస్పాండ్ అవుతారు. అండ్ కోర్స్ గురించి డీటెయిల్స్ తెలుస్తాయి. అలాగే మన యూపీఎస్సీ క్యాంపస్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా దీని అప్డేట్ ఉంటుంది. మీకు టెలిగ్రామ్ గ్రూప్ అనగానే ఎలా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా కోసం యాక్చువల్లీ యూపీఎస్సీ క్యాంపస్ టెలిగ్రామ్ గ్రూపే మీకు చూపిస్తాను. సో ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ ఫ్రెండ్స్, యూపీఎస్సీ క్యాంపస్ ఛానల్ది. ఇది లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. అండ్ మన గ్రూప్లో ఆల్రెడీ ఒక 90 డేస్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నాము జిఎస్కి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ 90 డేస్ ప్రోగ్రామ్ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ వచ్చే క్వశ్చన్స్ దగ్గర నుంచి వాటి ఆన్సర్స్ ఇంకా డైలీ టార్గెట్స్ మొత్తం. అండ్ అకౌంటబిలిటీ పోల్ కోసం ఆ రోజు ఎన్ని గంటలు చదివారు అనేది ఇలాగా మీరు ఆన్సర్ చేయొచ్చు. డైలీ మార్నింగ్ ఒక మోటివేషన్ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ టైంలో మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి పెడుతున్నాను అనమాట. సో మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగానే, సపోజ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదని ఆన్సర్ చేయగానే కరెక్టో రాంగో అనేది తెలిసిపోతుంది. అలాగే దాని సొల్యూషన్స్ కూడా ఉంటాయి అక్కడ. సపోజ్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేశారనుకోండి, రాంగ్ ఆర్ రైట్ అయిందంటే మీరు శాంపుల్గా చూపిస్తున్నాను. అక్కడే కింద సొల్యూషన్స్ కూడా ఏంటనేది ఉంటుందన్నమాట. ఇలాగా ఎవ్రీడే మనం చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాము. అలాగే సీసాట్ కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేస్తాను అనమాట. అందులో మీకు ఆ రోజు వీడియో లింక్ వచ్చేసిద్ది, అలాగే క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇంకా నేను చెప్తా అన్న పేపర్ సాల్వింగ్ స్ట్రాటజీ గురించి వెళ్ళిపోదాం. సో పేపర్ అటెంప్ట్ చేసే స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ ఒకటి ఏబిసి అనే ఒకటి ఉంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ మీరు వదిలేయాలి, కానీ ఎలా సాల్వ్ చేయాలి? ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద మిడిల్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అన్నారు. అంటే జెడ్ 2 టైమ్స్ రిపీట్ అవుతుందంట, వై 3 టైమ్స్ రిపీట్ అవుతుందా, ఎక్స్ 4 టైమ్స్, అలాగ మొత్తం వేసుకుంటా వెళ్ళి మిడిల్ టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఏంటి కనుక్కోవాలి. ఇది లాజికలీ చేసినా మీకు ఫార్ములాతో చేసినా కూడా మోర్ దాన్ 5 to 6 minutes పడుతుంది ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ బదులు మీరు నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్ 1-2 minutes లో అయిపోయే క్వశ్చన్స్ మనకి 50 ఉన్నాయి కదా, అవి చేసుకున్నారనుకోండి, ఈ క్వశ్చన్ వదిలేయడం వల్ల అక్కడ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు వదిలేయడమే మీకు బెస్ట్. ఆ 30 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పా కదా, ఇలాంటి క్వశ్చన్, ఆ క్వశ్చన్ రాగానే అమ్మాయి వదిలేసే క్వశ్చన్ వచ్చింది అనుకోవాలి మీరు. సో పేపర్ అప్రోచ్ స్ట్రాటజీ అన్నాను కదా, ఏబిసి అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ 50 minutes పేపర్ని ఫస్ట్ నుంచి చివరి దాకా చదువుకుంటూ వెళ్ళిపోండి. చదువుకుంటూ వెళ్ళిపోయినప్పుడు కొన్ని క్వశ్చన్స్ కనపడతాయి అనమాట. చూడగానే ఇది ఈజీగా అయిపోయింది, 2 minutes కంటే తక్కువ టైంలో అయిపోయింది అన్న క్వశ్చన్ ఏ కేటగిరీ అనమాట. ఆ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు అక్కడికక్కడే సాల్వ్ చేసేస్తారు, లెస్ దాన్ 2 minutes అవుతుంది కాబట్టి. అలాగే వెళ్ళి ఓఎంఆర్లో ఫిల్ కూడా చేసేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకు ఫస్ట్ రౌండ్లో 25 to 30 మధ్యలో దొరికేస్తాయి. సరే 25 క్వశ్చన్స్ చేసేసారు అనుకుందాం ఇందులో. అలాగే బి ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, ఇవి చూడగానే ఓకే మీరు సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ ని, బట్ ఇవి 2 to 4 minutes మధ్యలో పట్టొచ్చు అని అనుకుంటున్నారు మీరు. వాటిని బి కేటగిరీలో పెట్టేసేయండి. ఇవి పేపర్ చూస్తా చూస్తా మార్క్ చేసుకుంటే వెళ్ళిపోండి. సో ఫస్ట్ 50 minutes లో మీకు 25 క్వశ్చన్స్ అయిపోతాయి. దాంతో పాటు ఈ క్వశ్చన్స్ కూడా మార్క్ చేసేస్తారు చేసేటప్పుడే 2 to 4 minutes అనేది. ఇక్కడికి మీకు 55 minutes అయిపోయింది అనుకుందాం. 55 minutes తర్వాత ఈ క్వశ్చన్ మార్క్ చేసేటప్పుడు సి కేటగిరీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏది ఇందాక నేను కొన్ని క్వశ్చన్స్ వదిలేయమని చెప్పాను కదా, ఇవి మోర్ దాన్ 5 to 6 minutes పడతాయి అనేది కేటగిరీ సి క్వశ్చన్స్. సో మీరు ఒక రౌండ్ అయిపోయేసరికి ఏ కేటగిరీ క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తారు, అక్కడికక్కడే ఓఎంఆర్ లో కూడా ఫిల్ చేసేస్తారు. కేటగిరీ బి క్వశ్చన్స్ మార్క్ చేసుకుంటారు, కేటగిరీ సి క్వశ్చన్స్ మార్క్ చేసుకుంటారు. నెక్స్ట్ 55 minutes లో మీరు ఏం చేయాలంటే ఈ కేటగిరీ బి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేయాలి. ఇవి మీకు తెలియకుండానే ఈజీగా 20 to 25 అయిపోతాయి. 20-25 అయిపోగానే ఇందాక 25 + 25, సరే వరస్ట్ కేస్ సినారియోలో 45 క్వశ్చన్స్ మీరు అక్కడే సాల్వ్ చేసేసారు, మీరు క్లియర్ చేసేసారు. ఇంకా మీ దగ్గర 20 minutes మిగిలి ఉంటాయి. ఆ 20 minutes లో దీనిలోంచి ఒకటో రెండో క్వశ్చన్స్ చేసుకుంటారు, 50కి రీచ్ అయిపోతారు. ఈజీగా మీకు 90+ గ్యారంటీగా అయిపోతుంది. ఇది స్మార్ట్ స్ట్రాటజీ. టాపర్స్ అందరూ ఇలానే పేపర్ని ఒక 2 rounds లో సాల్వ్ చేస్తారు, పేపర్ మొత్తం ఒక round లో సాల్వ్ చేయడం కాదు. ఇంకోటి బ్రెయిన్ రికవరీ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే
బేసిక్గా లాంగ్వేజ్ అనేది మనది ఈ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ లో యాక్టివేట్ అవుతుంది. దీనికి ఆర్సీ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఆర్సీ చేసేటప్పుడు మనకి ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అయింది. మ్యాథ్స్ లాజికల్ రీజనింగ్ చేసేటప్పుడు మనది ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్స్ కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆర్సీ మొత్తం చేసేస్తారు, తర్వాత మ్యాథ్స్ మొత్తం చేసేద్దాం అనుకుంటారు. అది కరెక్ట్ ప్యాటర్న్ కాదు. బ్రెయిన్ తొందరగా స్ట్రెస్ అవుట్ అయిపోద్ది. ఏం చేయాలి? కొంచెం మ్యాథ్స్, కొంచెం ఆర్సీ, కొంచెం మ్యాథ్స్, కొంచెం అదే వాళ్ళ ఎగ్జామ్ ఏదైతే ప్యాటర్న్ లో ఇచ్చాడో 8 క్వశ్చన్స్, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తే 8 క్వశ్చన్స్ ఆర్సీ ఉంటాయి, 8 క్వశ్చన్స్ మ్యాథ్స్ ఉంటాయి, అలా ఉంటుంది. ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతే మీ బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ కాకుండా సైంటిఫిక్ గా ఎక్కువ క్వశ్చన్స్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఇదంతా ఈ స్ట్రాటజీ ఫాలో అయ్యి మన క్రాష్ కోర్స్ జాయిన్ అవ్వండి. మీ కాన్సెప్ట్స్ అన్ని రివైజ్ అయిపోతాయి. ఖచ్చితంగా మీరు 90+ స్కోర్ చేసేస్తారు. దీని గురించి ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సీసాట్ ఈస్ వెరీ ఈజీ. ఇది మీ ఫ్రెండ్స్ లో ఎవరికన్నా ఇది హెల్ప్ఫుల్ అయిద్దన్న వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ లింక్స్ అన్ని, గ్రూప్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ కి ఆల్ ద బెస్ట్. సీసాట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు.